హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన మల్లేశ్వరి మేడం చిత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ చాళుక్యుడి నుంచి శాసనుడు వరకు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ధన్యవాదాలమ్మా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, ఆ గురు దంపతులకు అనేక కోటి ఆత్మ నమస్కారాలతో ఈ అద్భుతమైన జ్ఞానానికి నాకు అందించిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగనే ఫర్ యూ ఛానల్ ని సరితా మేడం గారు అద్భుతమైన వేదికను అందించి ఇందులో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి, దీన్ని యూట్యూబ్ లో వీక్షించే ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి నా కుటుంబ తరపుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం ఈరోజు సబ్జెక్టు చాలకుడు నుంచి శాసనుడు. ఒక వ్యక్తి తను ఎలా చాలకుడి నుంచి శాసనుడుగా అంటే ఒక ఆత్మ దశలు మారుతాయి అన్నమాట. అలాగా ఎలా చెప్పుకుంటామంటే సీతాకొక చిలుకలాగా, ఒక సీతాకొక చిలుక దాని దశలు ఎలా మారుస్తుంది? ఫస్ట్ లార్వాగా ఉంటుంది, మళ్ళీ క్యాటర్పిల్లర్ గా మారుతుంది, మళ్ళీ ప్యూపా దశ, మళ్ళా చీతాకొక దశ వస్తుంది దానికి. అలాగనే ఒక ఆత్మ కూడా ఫస్ట్ ఈ భూమిపైకి వచ్చినప్పుడు దాని దశలు ఎలా మారుతుందంటే చాలకుడుగా ఉండి, మళ్ళా శ్రవణుడుగా మారి, శ్రవణుడి నుంచి గ్రహకుడుగా మారి, గ్రహకుడు నుంచి తను సాధకుడుగా మారి, సాధకుడి నుంచి బోధకుడు, బోధకుడి నుంచి శాసనుడు. అలా మారే దశలు మనవి కూడా. దాన్ని మనం ఇక్కడ చిన్న టాబ్లెట్ రూపంగా మనము, ఇది 4th టాబ్లెట్ అనమాట. 12 టాబ్లెట్స్ లో ఇది 4th టాబ్లెట్ ఇవ్వడం జరిగిందనమాట. మనిషి మహాత్ముడి కావడానికి ఎన్ని దిశలు ఉన్నాయి, ఏ దశలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు అవసరమవుతాయి, తనకు ఆ ఒక స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, మరి శక్తి సామర్థ్యాలు లోపించినప్పుడు మన పైన వచ్చే అనారోగ్య సమస్యలు, లేకపోతే ఇంకేమైనా మన పైన వచ్చే సమస్యలకన్నిటికీ అవి ఎలా కారణంగా మనం ఎలా దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాము. ఎలా అంటే చాలకుడి దశ. ఫస్ట్ ఒక మనిషి చాలకుడి దశ. తినడం, లేయడం, నిద్రపోవడం, పెళ్లి చేసుకోవడం, కనడం, ఆ పిల్లల కోసమే తన సంపాదించడం కానీ, తన బతకడం కానీ, ప్రతి ఒక్కటి తన కుటుంబం కోసమనే ఉంటుంది. ఇంకా ఎవరికి ఏమి హెల్ప్ చేయాలా వద్దా అనే ఆలోచనలో కూడా తను ఉండడు. తాను పట్టు నింపుకున్నాడా, తన పిల్లల్ని చూసుకున్నాడా, తన కోసం సంపాదించుకున్నాడా, తన పేరు ప్రతిష్టలు, తనకేమన్నా గౌరవం కావాలా, వీటి కోసమే ముందు ఆ దశని శైశాత్మక అంటారు. అక్కడ కూడా మనకు ఒక ఆత్మల గురించి ఎలా చెప్పారు? శైశాత్మక, ఇక బాలాత్మక, అక్కడి నుంచి అది యువాత్మ, అక్కడి నుంచి అది ప్రౌఢాత్మ, ప్రౌఢాత్మ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? వృద్ధాత్మ, వృద్ధాత్మ నుంచి విముక్తాత్మ, విముక్తాత్మ నుంచి పరమాత్మకి. చూడండి, అక్కడ కూడా దశలు మన ఒక దశలు ఎలా మారుతాయి. అలాంటి దశలో ఉన్న ఒక శైశాత్మక ఒక మనిషిగా ఫస్ట్ తను చాలకుడుగా చలించే దశలో ఎట్ట పోవాలి, ఏం చేయాలి అనేది తెలియని దశలో తినడం, నిద్రపోవడం, పిల్లలను కనడం, ఆ పిల్లల కోసమే బతకడం, ఆ పిల్లల కోసమే చచ్చిపోవడం అనే దిశలో తనను మట్టుకు పోషించుకుంటూ, దానికోసమే ప్రాకులాడుతూ తనదొక దైనందినిగా జీవితం కాలం గడిపేస్తూ ఉంటాడు ఈ చాలకుడు అనే వ్యక్తి. చలించేవాడు. దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చేది, భయం వచ్చినప్పుడు భయపడిపోయేది, వాటి కోసం ఎలాంటి స్టెప్ తీసుకోడు, కానీ దాంట్లోనే మునిగి తప్పిస్తూ ఉంటాడు, అలా చలిస్తూ ఉంటాడు. ఇలా ఉన్న దిశలో తనకే ఎలా అనిపిస్తుందంటే, ఎప్పుడు నా కోసమేనా, పక్కవారి కోసం అంటే, ఈ రోజు అంత అన్నం మిగిలిపోయింది, అది ఆ కుక్కకు పెడదాం, లేకపోతే ఈ కాకికి పెడదాం అటని చెప్పి తనగానే అనిపిస్తుందంట. ఆయనకు ఒక దిశలో వచ్చినప్పుడు, ఆ చాలకుడే ఉన్న వ్యక్తికి తనగానే అనిపిస్తుందంట, అబ్బా
ఇది కింద ఎందుకు పోసేసేది, దీన్ని ఎవరికన్నా పెడితే ఎందుకు పెడుతున్నాము? రేపు నా కుటుంబానికి నాకు మంచి జరుగుతుంది, ఒక మంచి విషయం నాకు దేవుడు నాకు ఒక పుణ్యం ఇస్తాడు అని తనకు అనుకొని అప్పటి నుంచి తను ఏం చేస్తాడంటే, అబ్బా మనకే కాదు ఆ కుక్కకో పిల్లికో లేకపోతే ఏదో మిగిలింది వచ్చిన బిచ్చగొడికో ఎవరికో ఇవ్వాలి అని అనిపిస్తుందంట ఆయనకు, తనకు తానుగానే. అలా అనిపించే దశలో ఏమవుతుందంటే తనకు ఒక పెద్ద ప్రమాదం జరగడము, తనకు చాలా ఇష్టమైన వాళ్ళు తన నుంచి వెళ్ళిపోవడము, లేకపోతే ఆ వ్యాపారంలో పెద్ద ఇది జరిగిపోవడము, పంటలు నష్టమైపోవడము, ఇలా ఇలా అయిపోతాడనమాట. అలా అయిపోయినప్పుడు ఆ చాలకుడు దశలో ఉన్నప్పుడు అతను ఎంత బాధపడిపోతాడంటే, ఏమైంది మనతో ఎందుకు ఇలా జరిగింది? నేను అన్ని బాగా చేసుకుంటూ వస్తున్నాను గదా! మరి నాతో ఎందుకు ఇలా జరిగిందని చాలా అట్లే ఎట్లా కృంగిపోతాడంటే లేలేని దిశలో కృంగిపోతాడనమాట. అలా కుదిరిపోయేటప్పుడు ఏమవుతుందంటే తనకు ఎక్కడో దూరం నుంచి ఒక మంచి వార్తలు, ఒక ఆత్మ గురించి చెప్పే ఆ ప్రజ్ఞ, ఈ ఆత్మ అంటే ఏమి? ఈ సుతులంతా వేస్ట్, వీళ్ళంతా ఒట్టి మాయ, వీళ్ళతో మనము ఇక్కడికి ఒక నాటకంగా వచ్చినాము, అంతేగాని ఇవంతా ఏమీ లేదు, ఈ శరీరం ఒట్టి ఇది ఇట్లని కొన్ని మాటలు ఎక్కడి నుంచో అతనుకు ఒక గుళ్ళో ప్రవచనంలోనో లేకపోతే టీవీలోనో అలా విన్నప్పుడు తను తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తను ఏం చేస్తాడంటే, అవునా నిజమే కదా, మరి నాతో ఇంత సహధర్మచారిణిగా నాతో ఉంటానన్నది ఇతను నన్ను ఈ ఈ ఈ దీంట్లోనే వదిలేసి వెళ్ళిపోయిందంటే నిజమే కదా, ఇవన్నీ మాయే కదా, నేను ఇంత బాగా పడతి చెందుతా ఉన్నాను, మరి ఉన్నట్టుగుండి ఈ షేర్ మార్కెట్ దిగిపోవడం అనేది దిగిపోవడం అనేది మాయే కదా, మరి తను ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు కింద పడిపోయాడు కదా, నిజమే ఇవన్నీ మాయే అని ఈ మాటలంతా తన చెవులో ఒక్కొక్కటిగా పడినప్పుడు తనకి కొంచెం ప్రశాంతత, అంటే చాలకుడుగా ఉన్న ఆ వ్యక్తి ఏం విన్నాడు? కొన్ని జ్ఞానమైన విషయాలు విన్నాడు. నువ్వు ఈ శరీరం ఉన్నప్పుడే నిన్ను నువ్వు మంచి విషయాలు నేర్చుకోవాలి, ఇవన్నీ ఒట్టి నాటకము బూటకము అని విన్నప్పుడు తనకి కొంచెం ఎక్కడో కొంచెం ఓదార్పు. ఆహా అలాగా, నిజమా, అప్పుడు నేను ఇదే అని పట్టుకున్నాను అంటే ఇవన్నీ నేను అప్పుడప్పుడు ఇవి నా నుంచి వెళ్ళిపోతుంటాయి, అవన్నీ అవి కూడా నేను తట్టుకోవాలి అనే దానికి అతను కొంచెం కొంచెం ట్రై చేసి శ్రవణుడుగా, చాలకుడు ఏమైనాడు ఇప్పుడు శ్రవణుడుగా, ఆ మాట తనకు కొంచెం ప్రశాంతత వినిపిస్తుంది. దీని ఉదాహరణ మన భగవద్గీత సారీ మాస్టర్, భాగవతంలో పరీక్షిత్ మహారాజు ఒక కథ కూడా మనం తీసుకోవచ్చు ఉదాహరణకి. అక్కడ ఆయన్ని 7 రోజుల్లో ఆ తక్షుడు వచ్చి కాటేసేస్తాడు అనే లోపల ఆయన చలించినాడు, చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు. మళ్ళా వెంటనే ఎరుకులోకి వచ్చేస్తాడు. తన దగ్గర ఉన్న ఆస్థాన కవుల్ని, మంత్రుల్ని, గురువుల్ని అందరిని అడిగి ఇప్పుడు నేను ఏం చేయాలి, చూడండి ఎలా కర్తవ్యం తీసుకున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ 7 రోజుల లోపల నన్ను నేను మోక్షానికి ఎలా తీసుకెళ్తాను అంటే, నాన్న నువ్వు భాగవతం కూర్చొని ఈ 7 రోజులు సప్తాహం చెయ్యి అని ఎలా కూర్చున్నాడు, శుక మహర్షి వచ్చి చెప్పేదానికి కూర్చునే లోపల శ్రవణుడుగా మారాడు. చెవు అక్కడ పెట్టి తను శ్రవణుడుగా మారి తాను విముక్తికి మోక్షానికి తీసుకున్నాడు. అంటే ఆ శ్రవణుడుగా మారటంలో ఎంత గొప్ప విషయం చూడండి. నేను చనిపోతున్నా ఏమవుతుంది అనుకుంటే తనకు నరకమే వచ్చుంటుంది. కానీ తను ఏం చేశాడు, శ్రవణుడుగా మారింది అద్భుతంగా తాను మోక్షానికి తీసుకెళ్లాడు. అలాగనే ఇంకొక ఋషి గురించి కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఇందులో. మన రత్నాకరుడు, ఆయన ఒక దారి దోపిడి దొంగ. ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఇలా తన ఇంటి కోసమే అందరినీ హత్యలు చేయడం, వాళ్ళ ధనానంతా దోచుకోవడం అన్ని చేస్తున్నాడు. ఒకరోజు ఆ దారిలో నారద మహర్షి వస్తుంటే ఆయన కూడా పట్టుకున్నాడు. అయ్యా నా దగ్గర ఏముందయ్యా, నా దగ్గర ఏం లేదు, నేను సర్వ సంఘ పరిత్యాగి, నా చేత ఏమీ లేదు, నన్ను పట్టుకోవడంలో నీకు వేస్ట్ అంటాడు. సర్వ సంఘ పరిత్యాగి అట్లంటే ఏమి అని అడుగుతారు. సర్వ సంఘ పరిత్యాగి అంటే తన కోసం కాకుండా, తనకి ఏదో వస్తుందని బతకకుండా, ఇతరుల కోసం మనతో ఏది రాదు అని అనుకోని జీవించేవాడు
వాణ్ణి సర్వసంగ పరిత్యాగి అంటారు నాన్న అంటారు. అవునా? మరి నేనేం చేస్తున్నానంటే, నువ్వు దాడి దోపిడీ చేస్తున్నావు. మరి నా కోసం చేయటం లేదు ఇవన్నీ. నా కుటుంబం కోసం కదా చేస్తున్నాను. అంటే ఏ కుటుంబం కోసం నువ్వు చేస్తున్నావో, నువ్వు కుటుంబం కోసం చేస్తున్నావో, ఇంకొకరి కోసం చేస్తున్నావు. కానీ కర్మ కర్మే, పాపం పాపమే. ఇదిగో వెళ్ళి నువ్వు ఒక్కసారి అడిగి రాపో అంటే, నువ్వు నేను వచ్చే లోపల పారిపోతావు అంటాడు ఈయన. లేదు లేదు, నన్ను ఈ చెట్టుకి కట్టేయని ఆయన ఒక పంచెతో ఆ చెట్టుకి ఆయన కట్టేసి ఇంటికి వెళ్ళిందే వాళ్ళ అమ్మగారు ఇలా పైనుంచి కింద నుంచి చూస్తుంది. చేతిలో ఏమి లేదు బిడ్డ. ఎప్పుడొస్తేనో ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు. ఏంది నాన్న ఏమీ తేలేదు, తొందరగా వచ్చేసినాను అంటుంది. అమ్మా, ఇవన్నీ నేను ఎవరి కోసరం చేస్తున్నాను అంటే, మా కోసరం చేస్తున్నావు అనేది. మరి అది పాపకర్మే కదా నేను చేస్తున్నానంటే, నువ్వు పాపకర్మ చేస్తున్నావో పుణ్యకర్మ చేస్తున్నావో మాకు తెలీదు, మాకు తెస్తున్నావు మేము తింటున్నాం అన్నారు. మరి అది పాపకర్మని అక్కడ ఒక ఆయన చెప్పాడు. ఆ పాపం మీరంతా కూడా పంచుకుంటారా అంటే, మేమెందుకు పంచుకుంటాం, మేం పంచుకోం. నువ్వు తెచ్చిన భోజనాన్ని తినడానికి మాకు అర్హతే కానీ నీ పాపమో నీ కర్మమో పంచుకునేదానికి నాకు ఎలాంటి అర్హత లేదు. అమ్మా, నేను నీ కడుపులో పుట్టాను కదమ్మా, నీ కొడుకును కదమ్మా. అవును నాన్న, నా కొడుకువే, నా నా ఒక పేగ తెంచుకొని పుట్టినవాడివే. అయితే కూడా ఆ అదృష్టం నాకు లేదు తల్లి, ఆ అదృష్టం నాకు లేదు. నీ బాధ నువ్వే పడాల్సిందే అనే లోపల ఆ సహధర్మచారి సగం కదా ఆమె, అర్ధనారీశ్వర తత్వం కదా, ఆమె దగ్గరికి పదిపిస్తాడు. ఆమె కూడా పైనుంచి కిందకు చూసినాక నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కున్నాక భోజనం పెడితే, ఏంటి ఈ రోజు ఏం తెలదా అని అడిగితే, అలా కాదు ఈ రోజు ఇలా జరిగింది నాతో. మరి ఆయన ఏమన్నాడంటే ఇలా చెప్పాడు. మరి నువ్వు పంచుకోవా, నా సహధర్మచారి కదా, నాలో అన్నిట్లో పాలు పంచుకున్నాం కదా మనం, నువ్వు పంచుకో అంటే, స్వామి మన్నించాలి, మీరు ఈ రోజే చనిపోతే కూడా నేను మీకు సతీ సహగమం మీ చిత్తుతో నేను రాగలుగుతాను. కానీ మీ పాపాన్ని గాని మీ కర్మాన్ని గాని ఎట్టి పరిస్థితిలో నేను పంచుకోను. ఆ రాదు కూడా, అది పంచుకునే స్థితి కాదు, ఎవరు తీసుకునే స్థితి కాదు అది, అది వాళ్ళు వాళ్ళే అనుభవించాల్సిందే అనేసి అనే లోపల ఈయనకు చాలా దిగులు పట్టుకుంటుంది. వెంటనే చేయగడిగేసి పరిగెత్తాడు అక్కడికి ఆయన దగ్గరికి. స్వామి, మీరు ఎంత మాట చెప్పారు, నా కళ్ళు తెరిపించారు, కానీ నేను ఇంత కర్మలు పోగేసుకున్నానే, మరి ఎట్లా వెళ్ళిపోతుంది, నేను ఎన్ని జన్మలు తీసుకోవాలి అనే లోపల, ఏం లేదు నాన్న, గమ్మున కూర్చో, ఇదిగో ఇలా కూర్చో అంటాడు. కూర్చుంటే వెళ్ళిపోతుందా, కూర్చో, నేను ఒక పదం పఠిస్తాను కూర్చో అని. రామ అంటే ఆయనకు పలకడం రావటం లేదు, ఆయన నాలుక తిరగటం లేదు. అందుకని మరా 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 అని చేపిస్తాడు ఆయనకు. నువ్వు మరా మరా అని చెప్పు, ఎప్పుడొచ్చి నేను లేపుతాను అంతవరకు నువ్వు కళ్ళు తెరవకూడదు, గమ్మన కూర్చో అనేసి ఆ చెట్టు కిందనే ఆయన కూర్చోబెట్టేసి ఈయన వెళ్ళిపోతాడు. ఈయన అలా ఒక శిలవడింగా కూర్చునేసి మరా 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 అంటూ అది రామ 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 రామగా మారి ఎంత గొప్ప వ్యక్తి అయిపోయాడంటే, ఆయన చుట్టూ ఒక పుట్ట కూడా చేరిపోయింది, ఆయనకు తెలియటం లేదు. ఈ ఒక వే, ఈ ఒక ఎనర్జీ అలా పైలోకానికి ఎగసి వెళ్ళిపోతున్నది ఆయన చేస్తున్న ఆ తపస్సు. అలా వెళ్ళిపోతుంటే మళ్ళా ఆ నారదుడు వారే తిరిగి వచ్చి ఆ పుట్ట నుంచి ఆయన బయటికి తీసి, ఇప్పుడు నువ్వు ధ్యాన అగ్ని దగ్ధ కర్మాన, నీ యొక్క కర్మలన్నీ ఈ ధ్యానం వల్ల, కొండంత కర్మలు కూడా ఈ ధ్యానం వల్ల దగ్ధమైపోయింది, అగ్ని ఇదైపోయింది. కాబట్టి ఈ రోజు మీరు ఈ పుట్ట నుంచి బయట వచ్చారు కాబట్టి మీకు వేరే పేరు పెడుతున్నాను. పుట్టకి సంస్కృతంలో వాల్మీకి అని పేరు, పుట్టని సంస్కృతంలో ఆ చెదులు పుట్టని అలా పిలుస్తారు. అందుకని అందులో నుంచి ఆయన బయటకు వచ్చాడు, కొత్త జన్మ తీసుకున్నాడని ఆయనకు వాల్మీకిని పేరు పెట్టారు. అలా త్రేతాయుగం రాకముందే తను ఎంత గొప్పగా రామాయణాన్ని కూడా రచించేంత గొప్ప వ్యక్తిగా మారినాడు. ఒక దారి దోపిడి ఎలా మారాడు, శ్రవణుడుగా ఆయన చెప్పిన దాన్ని విని వెంటనే ఆయన కూర్చునేసినాడు. అలా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక కష్టం నష్టం వచ్చినప్పుడు మన సీనియర్ మాస్టర్స్ గాని మనకి తెలిసిన వాళ్ళు గాని ఇదిగో ఇది పట్టుకో ఇది చెయ్యనప్పుడు మనం అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, శ్రవణుడుగా మారినప్పుడు మనకది అభ్యసిస్తుంది. ఈ శ్రవణుడు ఏమైనాడు, ఆయన ఇచ్చిన దాన్ని తీసుకొని గ్రాహకుడుగా గ్రహించాడు. అవునా, నేను ఇట్లా చేస్తే ఇలా నా అగ్ని అంతా నా కర్మ అంతా దగ్ధమైపోతుందా అని తను అలా కూర్చునేసినాడు. కూర్చొని తాను గ్రహించుకొని అక్కడి నుంచి చాలకుడుగా ఉన్నవాడు శ్రవణుడుగా మారి అక్కడి నుంచి ఏమయ్యాడు, గ్రాహకుడుగా మారి తాను
ఆ దిశలో తీసుకొచ్చుకొని సాధకుడు దిశకు తీసుకెళ్ళినాడు. ఎంత అద్భుతంగా మారాడు చూడండి. ఒకే ఒక వ్యక్తి ఆ 4 దశల్ని ఎట్లా మారుకుంటూ మనం వస్తున్నాము. ఆ సాధకుడుగా మారినప్పుడు ఆయనకి అక్కడ మళ్ళా ఒక విషయము అర్థమైంది. ఏమని? ఒక వ్యక్తి ఈ సాధకుడుగా మనం చేస్తున్నప్పుడు అక్కడ చెప్తారు చూడండి. ఒక ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఒకే జాబ్ చేస్తున్నారు. ఒకే జాబ్ చేస్తూ ఇద్దరు అద్దెంట్లో ఉంటున్నారు. ఆ అద్దెంట్లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకాయన తన ఇంటి కోసరం, తను ఫ్యూచర్ కోసరం, తన పిల్లల కోసరం, భార్య కోసరం ఇలా తను తీసుకొచ్చిన జీతాన్ని సహకరించుకుంటూ, దాన్ని సేవ్ చేసుకుంటూ, ఇలా ఇంటికి కావాల్సిన వస్తువులు గాని, ఇంకోటి గాని అని తన డబ్బుల్ని తను సేవించుకుంటూ దాన్ని మంచి విధంగా చేసుకుంటున్నాడు. కానీ అదే జీతంలో ఉన్న పక్కింట్లో ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు? ఆ అద్దె ఇల్లుని ఈ పెయింట్ బాగలేదు, ఈ యొక్క డోర్ బాగలేదు, ఈ గచ్చు బాగలేదు, మనకు ఈ ఈ కాంపౌండ్ ఉంది అది సరిగా లేదు అని చెప్పి తీసుకొచ్చిన జీతం అంతా ఇలా వ్యక్తం చేసుకుంటున్నాడు ఆయన. ఇలా చేసుకుంటున్నాడు. ఒకరోజు ఏమైంది? ఆ ఇంటిగల్లో ఆయన వచ్చి ఏం చేశాడు? నాన్న, నాకు ఇది ఇంకొంచెం పెద్దగా ఇంపించుకోవాలి ఈ ఇంటిని. కాబట్టి మీరిద్దరూ బయలుదేరండి. కానీ ఎవరు ఇంటి కోసరం ఫ్రిడ్జ్ అని, టీవీ అని అలా తన ఇంటికి ఏమేం వసతులు కావాలని చేయించుకున్నాడు. ఏం చేశాడు? ఎంచక్కా ఒక టెంపో పిలిచాడు. 4 రోజులు ఆయన గడువు అడిగాడు. ఇల్లు ఎతుక్కున్నాడు. వెళ్ళిపోయాడు అన్ని వేసుకొని. కానీ అటుపక్కున్నాడు ఏమయ్యాడు? అయ్యో! ఈ ఇల్లు నేను ఎట్లా వదిలేది? ఈ ఇంటికి నేను ఎంత డబ్బులు ఖర్చు చేశాను. నా జీతం అంతా ఈ ఇంటికే దారిపోసానే. ఈ పెయింట్ చూడు ఎంత మంచి పెయింట్ వేసుకున్నాను. ఈ గచ్చు చూడు మట్టిగా ఉన్న సిమెంట్‌గా ఉన్న ఈ గచ్చుని నేను టైల్స్ వేసుకున్నాను. ఆ కాంపౌండ్ ఎక్కించుకున్నాను అని దబా దబాని కొట్టుకుంటాడు. అలాగని ఈ అద్దె ఇల్లు, ఈ రథం అద్దె ఇల్లు. ఇది ఇక్కడికి దేనికొచ్చింది? అద్భుతమైన జ్ఞానాన్ని అచీవ్‌మెంట్ చేయడానికి, ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకోవడానికి ఇది ఇక్కడికొచ్చింది. ఈ అద్దె ఇల్లు తీసుకొని ఈ ఆత్మ. కానీ ఆ సమయమంతా మనము వేరే విషయాలకి అంటే విషయానందానికి ఇల్లు కట్టాలి. ఓకే. ఒక ఇల్లు కావాల్సింది అవసరమే. అది నీ వరకు. కానీ కొడుకుకి, మనవడికి, మనవరాలికి, తరతరాలకి అని చెప్తూ కార్లు ఒకటుంటే 4 కార్లు, నగలు ఇట్లా అన్నిటికీ మనము విషయానందానికి మనం దాన్నంతా ఈ శరీరాన్ని కేటాయించేసి లాస్ట్‌లో అది వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిపోయినాక లబలబాని కొట్టుకుంటుంది. అయ్యో! శరీరం పోయిందే! ఇప్పుడు నేను ఏమీ చేయలేనే అంటే ఏం చేయగలుగుతాము? ఏమీ లేదు. ఈ ఇల్లు మంచిగా శాశ్వతంగా దీన్ని ఉన్నప్పుడే మనం మంచిగా జ్ఞానానందాన్ని, అద్భుత ఆనందాన్ని, భజనానందాన్ని, విజ్ఞానందాన్ని ఇలా ఒక్కొక్క ఆనందం, ఒక్కొక్క కోశంలో ఒక్కొక్క ఆనందాన్ని మనం నేర్చుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం పోయినాక ఎంత లబోదిబో కొట్టుకుంటే కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ అద్దిల్ల మనకిచ్చున్నారు. ఈ అద్దిల్లు ఎప్పటికైనా ఖాళీ చేయమంటారు. అది ఖాళీ చేసేమనే లోపల మనం ఏం చేయాలి? ఎంతో గొప్పగా మనము దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ అద్దెలని ఉపయోగించుకోవాలి. మన ఇంటికి పని మనిషి వస్తుంది మాస్టర్స్. మనం ఒక పని మనిషిని పెట్టుకుంటాం. ఆమెని ఎంతగా మనం ఎన్ని వస్తువులు మనం కట్టుకున్న చీర నుంచి మనం తినే అదే ఫుడ్ ఇస్తాము. అదే అన్నీ ఇస్తాము. ఎన్ని చేసినా కూడా ఆమె ఏం చేస్తారు? ఆ టైం అయ్యిందే నా ఇంటికి వెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలి. టైం అయిపోయింది నా ఇంటికి వెళ్ళాలి అంటారు. చూసారా? ఆమెని ఎంతగా మనం ప్రోత్సాహం చేసినా, మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆ టైం అయిందే ఎలా మన ఇంటికి వెళ్ళిపోవాలని ఆమె రెడీగా ఉంటుందో, అలాగా మనము ఈ ఒక్క భూలోకంలో వచ్చినాక మన ఇంటికి వెళ్ళాలనే దాంట్లో మనం రెడీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికోసం మనము భయపడకూడదు. దానికి కావాల్సిన జ్ఞానాన్ని కేటాయించుకోవాలి. అలా ఈ సాధకుడుగా ఉన్నవాడు సాధన చేస్తూ ఈ విషయాలన్నీ తాను బాగా గ్రహించుకొని అప్పుడేం చేస్తాడంటే బోధకుడుగా మారతాడు. ఇప్పుడు తీసుకున్న ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? బోధకుడుగా మారాలి. అందరికి పంచాలి. మన ఇంటికొచ్చిన వాళ్ళకి వరలక్ష్మి నోములో ఒక చీర ఇస్తాం, లేకపోతే ఒక జాకెట్ ఇస్తాం, పండిస్తాం. అన్నీ ఏమవుతాయి? అవన్నీ ఒక్క రోజుటితో, పండు ఒక రోజుతో,
చీర ఏమవుతుంది, ఒక 3 సార్లు కట్టుకోబోతారు, అక్కడ చినిగిపోవడము పాలిపోవడము జరిగిపోతుంది. వేసిన భోజనము అక్కడ ఆ రోజు మనం పెట్టిన భోజనం ఒక్క పూటతో సరిపోయింది. కానీ అక్కడ వచ్చిన వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని, ఎవరు ఆ వరలక్ష్మి ఎవరు, తను ఒక సాధారణమైన పేద కుటుంబంలో ఉంటా బ్రాహ్మణురాలు. తనకన్నా పరిగెత్తిందా లక్ష్మీదేవిని ఎత్తుక్కొని? లేదే. ఆమె దగ్గరికి ఆ లక్ష్మీదేవి తనంతగా తానుగా వచ్చింది. ఎట్లొచ్చింది? తను నడుపుతున్న తన ఒక జీవితాన్ని చూసి అత్తామామలతో ఎంత ఎంత మృదు మధురంగా మెలుగుకుంటూ, భర్తతో ఎంత ప్రేమ పూర్వకంగా మసులుకుంటూ, చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంతో స్నేహంగా ఇచ్చిపుచ్చుకుంటూ తను ఉన్న ఆ చిన్న జీవితాన్ని, ఆ పేదరాలైనా కూడా అంత అద్భుతంగా తను గడుస్తా ఉండింది కాబట్టి అది చూసి ముచ్చటై నీకు నేనే వరమిస్తానని ఆ తల్లి స్వయంగా ఆమె దగ్గరికి వచ్చి వరాలు అందించింది. అలా బోధకుడుగా మనకు నేర్చుకున్న ఈ విషయాన్ని మనం ఎప్పుడు అందరికీ మనం బోధకుడుగా మారి పంచే కొద్దీ పెంచబడుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానము మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది. కానీ మన ఇచ్చిన వస్తువులేమి తనకు గుర్తుండదు. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని మనం అలాంటి రోజుల్లో మనం అందించాలి. ఇక మీట ఆర్భాటానికి వెళ్ళకూడదు. ఇది ఇది మనం చేయాలి. మన మాస్టర్ గా ఇప్పుడు మనం రెడీ అయ్యాం కాబట్టి ఇప్పుడు బోధకుడు ఏం చేయాలి? అలా అందరికీ బోధకుడుగా ఉంటూ తాను కూడా ఆ సెక్షన్ లోనే లర్న్ అవుతుంటూ దినము తనకు చెప్తున్నది తను చేస్తున్నానా అని లోపల కూడా మనం దాని గురించి విచారిస్తూ ఉండాలి. అలా బోధకుడుగా ఉన్నవాడు ఏమైనాడు ఒకరోజు? శాసనుడు. వాళ్ళే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. తను ముందు చెప్పలేదు. తను ఎన్నో ఏండ్లు అన్నిటినీ ఆచరించి చూసి 1,00,000 పుస్తకాలు చదివి అవతల తను ఈ జ్ఞానాన్ని పంచడానికి బయటొచ్చి మనకందరికి బోధకుడుగా చేస్తూ తను ఆ బోధకుడి దిశలో ఉంటూ సాధన చేసుకుంటూ ఎక్కడికొచ్చారాయన? శాసనుడుగా. తను ఏం చెప్పారు? ఎన్నో పిరమిడ్లు వస్తాయి ఈ భూలోకంలో. మరి ఎంతో మంది శాకాహారులు అవుతారు, ఎంతో మంది చాలా జ్ఞానులు అవుతారు అని చెప్పి ఈ ఒక భూమండలం ఈ దిశనే ఈ ఒక దీన్నే మారబోతుంది, మన ఒక డైమెన్షనే మారబోతుంది అని మార్చి కూడా 2000లో మనకు భూమంతా ఇదైపోతుంది, మనమంతా మునిగిపోతామని ఒక ఇది ఉన్నిందనమాట. దానికోసం సినిమాలు కూడా ఎన్నో తీసేస్తారు. కానీ ఉన్నింది నిజమే. కానీ సార్ వాళ్ళు హాస్టల్ గా మళ్ళా ఒక ఎంతమంది ఈ ధ్యానంలో శాకాహారిగా మారి ధ్యానంలో మారే లోపల వీళ్ళ ఒక ఫ్రీక్వెన్సీ, వీళ్ళ ఒక సాధన, వీళ్ళ శక్తి అక్కడ ఆ నిర్ణయాన్ని మార్పిచ్చింది. నో, ఎక్కడ ఆ విషయం ఉందో అక్కడ వరకు అని చెప్పి. కానీ ఒకసారి ఆ డిసైడ్ అయిన నిర్ణయం నిలవదు కదా. కాబట్టి ఏం చేసింది? ఎక్కడ ఆ దశలో ఉన్నారు, ఆ రాక్షస తత్వంలో ఉన్నారు, అక్కడ అవన్నీ కొట్టుకుపోయాయి, క్లీన్ చేసింది. అట్లాంటి శాసనుడుగా మారి లేదు అని చెప్పి దాన్ని తలకొచ్చే ఆ ప్రమాదాన్ని మనం అందరికీ తలపాకతో వెళ్ళేటట్లుగా దాన్ని అలా ఆయన సృష్టి చేశారనమాట. అలా తను సాధకుడుగా తను నిరంతరము ఉంటూ మనవల్ని కూడా సాధనలో పెడుతూ శాసనులుగా మీకు మీరే శాసనుడుగా మారాలి. ఎక్కడికి వెళ్ళాలి మనము? శాసనుడుగా. మన నోటి వెంట ఒక్క మాట వస్తుందన్నా కూడా అది శాసనంగా ఉండాలి. దానికి ఒక నా అనుభవమే చెప్తున్నాను మాస్టర్స్. నేను ఫస్ట్ దీంట్లో ఉన్నానన్నమాట, SSY సిద్ధ సమాధి యోగా. మన ధ్యానానికి వచ్చే ముందు సిద్ధ సమాధి యోగా చేసాం. అందులో ఏమైందంటే గాయత్రి మంత్రం పట్టించారు మాకు. అక్కడ 15 నిమిషాలే ధ్యానం నేర్పించింది కూడా అక్కడే నాకు. కానీ అది నా వల్ల కూర్చోలేకపోయాను. ఆ 15 నిమిషాలే కాళ్ళు చేతులు తిమ్మురు పట్టిపోవడం, లోడేయడం, ఏమేమో చేస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎందుకు లేని పని అంతా పెట్టుకుంటున్నావు, గమ్మునుండి అవన్నీ చేయొద్దంటే మేము కూడా దాన్ని నిలిపాం. కానీ గాయత్రి యజ్ఞం మట్టుకు వదలలేదనమాట. నేను గాయత్రి యజ్ఞం ఈ రోజు వరకు కూడా మాకు జరగతానే ఉంది. 2 పూట్లు చేసుకుంటానే ఉంటాం అనమాట. అట్లా పట్టించారు. ఆయన ఏం చేసేవారంటే సంవత్సరంలో 2 సార్లు విశ్వ కళ్యాణం కోసం ఆయన గురువు గారు ఆ గాయత్రి యజ్ఞం పెట్టేవాళ్ళు అనమాట. నేను అక్కడికి రమ్మన్నారు. సేవకి మేము వెళ్తుంటాం. మన సీనియర్ మాస్టర్స్ ఎలా వస్తారో మనకు అలా మేమందరం ఆయనకి సేవకు వెళ్తుంటాం. నేను సేవకు వెళ్ళాలని నాకు ఆశ. కానీ మా అత్తగారు గబక్కున ఒప్పుకోరు. ఏ విషయం చెప్తే ఒప్పుకోరు కదా, ఎట్లా అనేసి
ఆ ముందు ఒక 15 రోజుల క్రితము మా అమ్మగారికి చాలా ఒళ్ళు బాలేకపోయింది. కానీ ఇలా మన జూమ్ సెక్షను, ఇలా ధ్యానం ఇది ఉన్నందు వల్ల నేను వెళ్ళలేకపోయాను. మళ్ళా వాళ్ళేమయ్యారంటే, "ఓకే అమ్మా నేనిప్పుడు బాగున్నాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు" అనేసారు. ఆయన అన్న కొంచెం 2 రోజులు తాలి గురువుగారు కడప పిలిచారు. "నాన్న కార్తీక మాసం మనం గాయత్రి యజ్ఞం చేయాలి. ఎవరెవరు పాలు పంచుకుంటారో రండి" అని. ఇప్పుడు మా అత్తగారికి నేను దానికి వెళ్తానంటే ఒప్పుకోరు. మా వారికి తెలుసు చెప్పేసాను. గురువు జెప్పారు వెళ్ళాలని. వాళ్ళు ఇంకా అంత జ్ఞాని కాలేదు కదా! కాబట్టి నేనేమన్నానంటే, "అమ్మకు ఒళ్ళు బాలేదన్నారు కదా! నేను పోయి ఆమెని ఒక్కసారి డాక్టర్‌కి చూపిచ్చేసి వస్తాను" అని చెప్పేసెళ్ళాను మా అత్తగారితో. మా వారికేమో చెప్పేసాను నేను వెళ్ళేది కడప అని. అక్కడికి వెళ్ళాక మా అమ్మగారితో గూడా జెప్పాను. "అమ్మా ఇలా జెప్పొచ్చాను ఇంట్లో నీకు ఒళ్ళు బాలేదు కదా! ఒకసారి డాక్టర్‌కి చూపిసొస్తా. ఆమె బాధపడకుండా ఉండాలి" అనేసి. అట్లని చెప్పేసొచ్చాను. ఎప్పటికి మాటలు అప్పడి ఆడుట మంచిదే అని చెప్తుంటారు కదా! అన్నట్లుగా నేను చెప్పేసిపోయాను. అక్కడికి వెళ్లి మరుసటి రోజు నేను బయలుదేరాలి. కరెక్ట్‌గా గడప నేను బ్యాగ్ తీసుకొని గడప దాటబోతున్నానో మా అమ్మ అట్లే కుప్పకూలి పడిపోయింది. నాకు ఎంత భయమైపోయిందంటే ఏమైంది? ఏమైంది? అని నేను దగ్గరికి రావడం, రాత్రి నుంచే నాకు కొంచెం మళ్ళా బాధగా ఉంది. కానీ చెప్తే నువ్వు వెళ్ళే కార్యక్రమానికి నిలిచిపోతావని నేను చెప్పలేదు అన్నారు. సరైన మనిషిగా ఉన్నావు. నేను వెళ్ళకపోతే అక్కడ ఇంకా చాలా మందున్నారు. మరి నీ దగ్గర ఎవరున్నారు? ఎంత ఎంత పెద్ద ప్రమాదం జరుగుంటుంది కదా! అనేసి. కానీ అది గురువులు తోడున్నారు గాబట్టి, మనం స్వచ్ఛమైన విషయానికే వెళ్తున్నాం. వాళ్ళకి అబద్ధం చెప్పి, వేరే విషయానికి వెళ్ళలేదు గాబట్టి, ఆ ఒక పంచభూతాలు చెప్పానే నా మాట వింటున్నాయన. అవి నన్ను అక్కడ అలర్ట్ చేశాయి. మా అమ్మ పడిపోవడం. చూడండి మాస్టర్, ఒక ధ్యానం చేసే యోగి నోట్లో ఎలాంటి మాటలొస్తే అది శాసనం అయిపోతాయి అనే దానికి ఇది ఉదాహరణ. మా అమ్మతో 3 నెలలు నేను హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. చూసారా? ఒక్క చిన్న మాటకి కూడా మనము మన నోట్లో నుంచి ఎలాంటి మాట వస్తున్నది, శాసనమైపోతుంది అని. ఇది నెగెటివ్‌గా నాకొక మంచి పాఠం నేర్పించడానికి. అదే మాట ఎట్లా శాసనమయింది చూడండి. నేను ధ్యానం నేర్చుకున్నాక స్కూలుకి వెళ్లి ధ్యానం చెప్పిస్తుండేదాన్ని. ఒక స్కూల్‌లో నాకు తెలిసిన మాస్టరున్నారు. ఆయనతో నేను మాట్లాడి, "అయ్యా! మేము ఈరోజు మీ స్కూలుకొస్తాము. మాకు అవకాశం ఇయ్యండి ఒక అర్ధగంట" అని చెప్పాక ఆయన తీసిచ్చారు. తీసిచ్చినాక ఏమైంది, ఆ రోజు నేను ఎవరిని డిపెండ్ చేసుకొని వెళ్ళానో ఆ సార్ లేరు స్కూల్‌లో. నేనెప్పుడు ధ్యానానికో, లేపోతే ఏ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా ఫస్టు నేను కూర్చునేసి 5 నిమిషాలు ధ్యానం చేసుకొని, అందరిని మాస్టర్స్ అంతా ఇన్వైట్ చేసుకొని, నన్ను నేను ఎంచక్కా లాక్ చేసుకొని, అక్కడ నేను ఆ ఒక పాజిటివ్ ఎనర్జీని మొత్తం స్ప్రెడ్ చేసేసి, అక్కడ వెళ్ళిన కార్యక్రమం కూడా ఎంచక్కా అద్భుతంగా అల్టిమేట్‌గా తృప్తిగా క్లియర్ అయ్యింది. హంగభంగం లేదు. హంగామా లేదు. ఏది చెప్పడానికి పోయామో అది చాలా అద్భుతంగా కుదిరింది. కంప్లీట్ జేసేస్తాను. నా ధ్యానంలోనే అక్కడికి వెళ్లి ఏం నేను కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకొని బయటొస్తాననమాట. వచ్చేసి ఇక్కడ లాక్ చేసుకొని అలా నేను ఆ స్కూలుకెళ్ళిపోయాను. వాళ్ళందరూ ఎంచక్కా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఎంతో గొప్పగా ఈ ధ్యానాన్ని అందరూ స్వీకరించి చాలా తృప్తి పడ్డారు. నేను లాక్ చేసుకొని వెళ్ళిపోయాను. నేను వెళ్లి ఆ స్కూలుకి వెళ్ళాక హ్మ్. మమ్మల్ని కొత్తగా చూసినట్టుగా చూసారు. మేడం సార్ హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు గదా! నిన్న నేను కాల్ చేశాను. ఇక్కడికొస్తున్నానంటే, హెడ్ మాస్టరా? ఇక్కడ మాస్టర్ లేదు మేడం. మేడం ఉన్నారు అన్నారు. మేడం ఉన్నారా? ఆమె కూడా లీవ్‌లో ఉన్నారు మేడం అన్నారు. కానీ అక్కడ మా వారు టీచర్ కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు క్లాసులు క్యాంప్ లాగా జరుగుతుంటాయి. ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్‌కి వెళ్లి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆ విషయంగా అక్కడొక మాస్టర్ మా వారికి తెలుసంట. సార్ మీరా సార్? ఓకే. ఓకే. రండి సార్ అని చెప్పి మమ్మల్ని అప్పుడు ఆ 3:30 టైము మమ్మల్ని కూర్చోబెట్టి, "పర్వాలేదు సార్. మీరింత దూరం మమ్మల్ని ఎతుక్కొని మా పిల్లల కోసం వచ్చారు. చూడు ఒక టీచర్ ఎలా వచ్చారో వాళ్ళ మిసెస్‌ని తీసుకొని ఆ పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలే అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ధ్యానం. ఓకే మాస్టర్ ఎంచక్కా ధ్యానం చాలా అద్భుతంగా ఒక 15 నిమిషాలన్న చోట ఒక గంట వరకు పిల్లలు కదలనే లేదు. అంత అద్భుతంగా నా పాటతో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకొని వచ్చేసాం. కానీ నాకిక్కడ తిరుగుతానే ఉంది. ఏమని? నేను మాట్లాడింది హెడ్ మాస్టర్‌తో. మరి ఇక్కడేమో హెడ్ మిస్ ఉన్నారు. మరి నేను ఎవరితో మాట్లాడాను అని ఆ సార్‌కి ఏ సార్‌తో నేను సాంగత్యంతో అక్కడికి వెళ్ళాలనుకున్నానో ఆయన గూడా లేడు. ఆయన గూడా లీవ్. ఆయనకి కాల్ చేసి అడిగితే, "మేడం మీరు ఏ స్కూల్‌కొచ్చారు?" అని అడిగారు. నాకు నియర్‌లో ఒక 10 కిలోమీటర్లు ఉన్న స్కూలు నేను చెప్పింది.
కానీ ఆయన ఉండేది 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో ఆ సార్ ఉన్నారు. నేను ఎవరికి కాల్ చేస్తానో ఆ సారు. కానీ ఈ స్కూలు తెలీదు, ఇక్కడ పిల్లలు తెలీదు, ఏమీ తెలీదు. కానీ నా మైండ్‌లో ఆ స్కూలు నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళే దారిలో వస్తుంది. నేను ఒక్కొక్కటి అలా పెట్టుకుంటాను మాస్టర్. ఇక్కడ అయిపోయిందా? ఈ ఊర్లో ధ్యానం అయిపోయిందా 41 రోజులు. నెక్స్ట్ ఇంకొక ఊరు పక్క ఊరు పెట్టుకుంటా. రేపుడి నీవు ఈ ఊరికి రావాలి. అందుకు ఈ యొక్క యూనివర్స్ నాకు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు నాకు పరిచయం అవ్వాలి అని ఒక సంకల్పాన్ని అక్కడ పెట్టుకొనొస్తున్నాను. అలా నేను ఈ స్కూల్‌నే పెట్టుకున్నాను. ఆ సార్ చెప్పిన స్కూలు నేను పెట్టుకోలేదు. చూడండి నా సంకల్పం ఎక్కడుందో అక్కడే అది జరిగింది. అలాగా మనం ఎప్పుడు సాధకుడుగా ఉండి, ఆ చాలకుడుగా ఉన్న దిశలో ఉన్నప్పుడు, మనవడు, మనవరాలు చనిపోయినప్పుడు అలాంటి పరిగెత్తు చేస్తా ఉన్నాను. అక్కడి నుంచి ఈ ధ్యానము నందా గారు చెప్పినప్పుడు శ్రవణుడుగా విని, అవునా! ధ్యానం ఇంత ఇంత ఒక్క విషయం మారుస్తుందా? అయితే నేను కూడా కూర్చుంటా. కూర్చొని దాన్ని గ్రాహకుడుగా తీసుకొని సాధన, సాధన, సాధన రాత్రింబవళ్ళు సాధన. వంశీ సార్ అన్నారు, "మీరు రాత్రిలో మీకు మీ కర్మలు చూడాలంటే, మీరు సగరాత్రిలో మీకు నిద్ర మెలకువ వస్తుంది. అప్పుడు లేసి ఏం చేయాలంటే, శ్వాసని 72 సార్లు శ్వాసని ఎంచుకొని, ఆ శ్వాసను కూడా 72 అంటే 31 సారి మీరు శ్వాసని తీసుకున్నాక నిలిపి, మీ ప్రశ్న ఏదో చెప్పుకొని, మళ్ళీ మీరు 31 సార్లు శ్వాస తీసుకోవడం, చేయడం అనేది అది ఒక ప్రక్రియ ఉందిలెండి. అది చేసుకున్నాక మీకు అలా పడుకున్నారంటే, మీకు కలొస్తుంది. లేకపోతే కోయిన్సిడెన్స్‌గా ఏదన్నా మీకు కనిపిస్తాయి అని వాళ్ళు చెప్పటం జరిగింది. అప్పుడు నాకు నే నేను లేస్తున్నాను. కానీ ఎవరు నన్ను లేపటం లేదు. నేనే లేస్తున్నాను. నేనే వాష్‌రూమ్‌కెళ్తున్నా. అప్పుడు నేనేమన్నానంటే సార్‌తో అంటే వాళ్ళు జెంట్స్ గదా! మనం ఎట్లా వాష్‌రూమ్‌కెళ్తున్నామని సార్‌తో ఎలా చెప్పడం? అందుకని నేను సార్‌కి కాల్ చేసి, సార్ నేను లేస్తున్నాను గానీ అంటే మిమ్మల్ని లేపుతారని గదా వాళ్ళనింది. నన్ను ఎవరు లేపలేదు సార్. నేనే లేస్తున్నాను. ఆ! కానీ, కానీ అంటే ఏమ్మా వాష్‌రూమ్‌కో గట్రాకో వెళ్తున్నారా? అని. అవును సార్. మరి లేపేదంటే నీ తలకాయ అదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దిశగా ఆ మెలకువ వస్తుంది. ఒకరికి నీళ్ళు దాహం అనిపిస్తుంది. ఒకరికి ఎవరో ఉలిక్కి పడినట్టుగా లేస్తారు. ఇంకొకరికి ఇలా వాష్‌రూమ్ వెళ్ళాలని వస్తుంది. అదే లేపడం అనేది. నిజమే అంతకుముందు నేను అది ఎప్పుడు లేలేదు. పగరాత్రులంతా. కానీ సార్ చెప్పినాక ఆ మెలకువ వస్తున్నది. అప్పుడు లేసి కూర్చొని పోయి ఊరికే కాళ్ళ పైన నీళ్లు పోసుకోవడం చేయడం కాకుండా ఆ నిద్ర స్థితినే ఉండాలి. ఆ నిద్ర స్థితిలోనే వచ్చి కూర్చొని బ్రీత్ అబ్జర్వింగ్ అంటే ఈ యొక్క పొట్ట కింద నుంచి మనొక స్వాదిష్టానం నుంచి ఇలా శ్వాస తీసుకోవాలనమాట. శ్వాస తీసుకొని ఇది ఒకటవుతుంది. అలా మనము ఆ నిద్ర మత్తులోని 31 సార్లు తీసుకొని, ఆ నడిమిద్దలో చాలా ఎరుకతో నేనెవరు? నా కర్మేమి? నా జన్మేమని చాలా మంది చూసుకున్నారు మాస్టర్స్. నాకొకరోజు చాలా భయంకరంగా ఏదో ఒక చప్పుడు వినిపిచ్చి, నేను మళ్ళా ఆ ఒక ఇది నేను చూసుకోలేదు. ఏదో జరిగిపోయింది, జరిగిపోయింది. ఆ జన్మలో నేను ఏముంటే ఏమి, ఏమి లేకపోతే ఏమి, కానీ ఉన్న ఈ జన్మని నేను సద్వినియోగం చేసుకోవాలి. నా వల్ల వీలైనంత వరకని నేను అట్లనుకోని, ఆ ప్రక్రియని నేను సగంలోనే నిలిపేసినాను మాస్టర్స్. అట్లాగా మన దశని మనము చాలకుడుగా, శాసనుడుగా మనకు మనమే అవుతామనేది ఈ ధ్యానము అద్భుతంగా మన దశల వారుగా మనల్ని తీసుకెళ్తుంది మాస్టర్స్. ఇంత అద్భుతంగా నాకు అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి, జూమ్‌లో ఉంటూ చాలా చాలా ఓపికతో ఈ విషయాన్నంతా విన్న మాస్టర్స్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. జై హో మహావతార్ బాబాజీకి. జై హో సదానంద యోగికి. జై హో పత్రిజీ మహారాజ్‌కి. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మల్లేశ్వరి గారికి, లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. కాబట్టి అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్.